బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరత సంభవించింది. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు జాతీయ రహదారులపై ఉన్న పెట్రోల్ బంకులను నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గుంటూరు నగరం, ఎనమదల, మేడికొండూరు, ప్రత్తిపాడు, పేరేచెర్ల వంటి ప్రాంతాల్లో మెజారిటీ బంకులు మూతపడ్డాయి. తెరిచి ఉన్న కొన్ని చోట్ల కూడా ఆటోలకు 200, కార్లకు ₹1000 పరిమితి విధిస్తుండటంతో ప్రయాణికులు, రైతులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఈ కృత్రిమ కొరత పెద్ద అడ్డంకిగా మారింది. పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్ బంక్ నిర్వాహకులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు తక్షణమే స్పందించి ఈ డీజిల్ కొరతను అరికట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరత సంభవించింది. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు జాతీయ రహదారులపై ఉన్న పెట్రోల్ బంకుల్లోనూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గుంటూరు నగరం, ఎనమదల, మేడికొండూరు, ప్రత్తిపాడు, పేరేచెర్ల వంటి ప్రాంతాల్లో మెజారిటీ బంకులు మూతపడ్డాయి. తెరిచి ఉన్న కొన్ని చోట్ల కూడా ఆటోలకు 200, కార్లకు ₹1000 పరిమితి విధిస్తుండటంతో ప్రయాణికులు, రైతులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఈ కృత్రిమ కొరత పెద్ద దంటకిగా మారింది. పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్ బంక్ నిర్వాహకులు కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు తక్షణమే స్పందించి ఈ డీజిల్ కొరతను అరికట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ విద్య. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వ్యాప్తంగా చూసుకుంటే డీజిల్ కొరత వాహనదారులకు కానీ రైతులకు కానీ తీవ్ర ఎక్కట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనేక చోట్ల పెట్రోల్ బంకుల వద్ద కూడా డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టడం వల్ల బంకుల వద్ద కూడా క్యూ బాగా రద్దీగా పెరుగుతుంది. అంటే పెట్రోల్ కానీ డీజిల్ కొరతలు కానీ విపరీతంగా పెరుగుతున్నట్టు కూడా నో స్టాక్ బోర్డులు కూడా పెడుతున్నారు. అయితే ఇది మెయిన్ గా ఉమ్మడి గుంటూరు జిల్లా ఏంటంటే రాజధాని ప్రాంతం ఉండడం వల్ల కూడా ఈ రాజధానికి అభివృద్ధి కూడా ఆటంకం కలుగుతుందని కూడా స్థానికులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు కూడా దీనిపైన శ్రద్ధ చూపించాల్సింది పోయి కూడా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఏదేమైనా తీసుకుంటే అంటే నేషనల్ హైవే కూడా గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి దాదాపు అద్దెంకి నేషనల్ హైవే కూడా కొన్ని చోట్ల కూడా నో స్టాక్ బోర్డులు కూడా ఇప్పటికే దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొన్ని చోట్ల అయితే అధిక ధరలు కూడా అమ్ముతున్నట్టు కూడా తెలుస్తుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో. అదే ప్రత్యేకంగా అయితే పల్నాడు జిల్లాలో అయితే కొన్ని మండలాలు కూడా నో స్టాక్ బోర్డులు ఇప్పటికే దర్శనమిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదేమైనా తీసుకుంటే ఈ తీవ్ర కొరత కూడా పెట్రోల్ బంకులే తీవ్ర కొరతను ఏర్పాటు చేస్తున్నారని కూడా స్థానికులు కానీ ప్రజలు కానీ వాహనదారులు కూడా ఇప్పటికే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడికి నో స్టాక్ బోర్డు పెట్టడం, కొన్ని సార్లు అయితే పెట్రోల్ బంకులకు అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా రమ్ములకు నింపుకొని కూడా అమ్మటం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని సార్లు అయితే అధిక ధరలు కూడా వినియోగిస్తున్నట్టు కూడా వాహనదారులు కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నట్టు చెప్తుంది. అంటే ఇప్పుడు పల్నాడు జిల్లా కలెక్టర్ అయితే నిన్న కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ విధంగానే పెట్రోల్ బంకులు కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటే ఏ విధంగానే సరే ప్రజలకు ఇబ్బంది కలగకుండా డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత కానీ కూడా వినియోగించాలి, కానీ మీరు ఎట్లా అడ్డంకులు సృష్టించినా సరే కఠిన చర్యలకు తీసుకుంటామని కానీ అంటున్నారు. గుంటూరు జిల్లా కూడా నిన్న కూడా ఆ విధంగా పెట్రోల్ బంక్ కూడా హెచ్చరిస్తున్నట్టు కూడా చెప్తుంది. రాష్ట్రంలో కూడా 4510 పెట్రోల్ బంకులు ఉంటే దాంట్లో సుమారుగా 10% కూడా నో బోర్డులు, నో స్టాక్లు కూడా పెట్టడం కూడా జరుగుతుంది. దీని ఆధారంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తారు. ఎక్కడికక్కడికి రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా, అసలు వాహనదారులు కూడా ఇబ్బంది కలగకుండా కూడా అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా దీనికి అనుకూలంగా నడుచుకోవాలి. సివిల్ సప్లై అధికారులు కూడా ఎక్కడికక్కడికి దానికి తనిఖీలు చేసి ముమ్మరంగా తనిఖీలు చేసి కూడా ఎప్పుడు తీవ్ర కొరత కూడా ఏర్పాటు చేయకుండా కూడా ఉండాలని కూడా చంద్రబాబు కూడా సృష్టించారు. అయితే చంద్రబాబు కూడా ఇప్పటికే చెప్పి ఉన్నారు కూడా. అయితే జిల్లా కలెక్టర్ కూడా ఆ విధంగా కూడా గ్రౌండ్ స్థాయిలో, గ్రౌండ్ అంటే పెట్రోల్ బంక్ స్థాయిలో కూడా ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అక్కడికి పోయి కూడా అధికారులు కనుక తనిఖీ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. కొన్ని చోట్ల అయితే తనిఖీలు తూతూ మంత్రంగానే వదులుతున్నటువంటిది. దాని ఆసరాగా తీసుకుని కూడా పెట్రోల్ బంకులు కూడా అధిక ధరలకు విక్రయించడం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఈ విధంగా పెట్రోల్ కొరత అంటే పైనుంచి కూడా ముడి సరుకు కూడా ఎంత సరుకు వస్తున్నా సరే కింద పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా తీవ్ర కొరత ఏర్పాటు చేసుకోవడం
గుంటూరు జిల్లాలో అదే కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా అది కూడా రాజధాని ప్రాంతంలో కూడా ఇట్లా ఎలా ఏర్పాటు చేయడం కూడా స్థానికులు కానీ అధికారులు కానీ కూడా దీనికి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది విద్య. ఏదేమైనా తీసుకుంటే ఈ కొరత కూడా ఈ 2-3 రోజులు కూడా ఎక్కువగా ఉంది. ఎక్కడంటే రాత్రి నుంచి ఉదయం నుంచి సాయంత్రం 10 దాకా కూడా ఎక్కడికక్కడే బొంకులు కూడా క్యూ లైన్ లో పద్ధతి కూడా ద్వారా కూడా ఇస్తుంది. కొన్ని చోట్ల అయితే ఆటోలకి నిమిత్తంగా అంటే 200 రూపాయలు కొట్టడం, డీజిల్ అయితే కొన్ని చోట్ల అయితే 1000 రూపాయలు కొట్టడం, అంటే ఈ వాహనాన్ని బట్టి కూడా దాని ధర కూడా తగ్గించి కొద్దిగా 200 కొట్టడం, 500 కొట్టడం, 1000 రూపాయల లోపల కొట్టడం కూడా అవుపడుతుంది కొన్ని చోట్ల అయితే. అంటే దీని అధికారులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేసి కూడా ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి కూడా వెంటనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి బొంకు కూడా తనిఖీ చేసి కూడా వాహనదారులు కానీ రైతులు కానీ, అంటే మొక్కజొన్న రైతులు ఇప్పటికే కొంతమంది రైతులు పండించిన మొక్కజొన్నలు కానీ, మామిడి రైతులు కానీ, మరి వరి రైతులు కూడా వాళ్ళ ట్రాక్టర్ లోడ్ ఎత్తుకొని కొన్ని మార్కెట్ యార్డ్ తరలించడానికి కూడా డీజిల్ కొత్త కూడా ఎక్కువగా ఏర్పడటం వల్ల కూడా వాళ్ళు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నట్టు కూడా అంటే ఈ చంద్రబాబు నాయుడు కూడా ఎంతగా చెప్తున్నా కూడా కింద స్థాయి కూడా ఆ విధంగా జరగట్లేదని కూడా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది విద్య. థ్యాంక్ యూ రాఘవ.